ఉంటాడు. కృష్ణ పరమాత్మ ఈయన భుజం మీద చేసి చక్కగా వెళ్తూ ఉంటారు. ఇదే పనేకి ఇక వేరే పనే లేదు. అదే 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 కైంకర్య లక్ష్మి. దాన్ని వాల్మీకి మహర్షి లక్ష్మి శ్రీమంతుడు అన్నారు. ఇట్లాంటి వాళ్ళని మంచి గొప్ప శ్రీమంతుడట, వాళ్ళు సంపద కలిగినటువంటి వాళ్ళట. ఈనాటి గోపాలుడు అట్లాంటి కర్మని ఏమి చేయకుండా కేవలం భగవంతుడి యొక్క సేవలు చేసేటటువంటి కైంకర్య నిష్ట కలిగినటువంటి వాడు. నిన్నేమో కర్మనిష్ట. ఎవరు? భరతుడు అనమాట. నిన్న భరతుడు అంతే కదండి. నారాయణ అన్న వచ్చి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పరిపాలించాలి. భరతుడు అడిగితే రాముడు ఏమన్నాడు? లేదు లేదు, నేను వచ్చేయడం లేదు, ఇక నువ్వే ఈ పాదుకను తీసుకొని పోయి 14 సంవత్సరాల పాటు పరిపాలించు అంటే సరే అన్నాడు. తల ఉంచుకొని అన్న చెప్పింది చేశాడు. అదే లక్ష్మణుడు విన్నాడంటే అరణ్యాలకు వస్తానంటే ఫస్ట్ రాముడు వస్తున్నాడు. వద్దు, నువ్వు ఇక్కడే ఉండాలంటే లేదు లేదు, నేను నీటిలో చేపట్లేదు నీళ్ళ నుంచి తీసి బొడ్డు తెస్తాను, ఎలా గిలగిలా తనుకొని చనిపోతుందో నువ్వు లేనటువంటి నేను కూడా అంతే అన్నా. నువ్వు లేకపోతే క్షణం కూడా నేను ఉండలేను. నీ నీడ లాంటి వాడిని నేను. నీడ నిన్ను విడిచిపెట్టి నేను నీడ వెళుతున్నాను అనలేదు కదా, నేను కూడా నీలాంటి వాడిని. నువ్వు నేను వస్తానని చెప్పేసి పరమాత్మ రామన్నని చెప్పినా బతిలాడి రాముడు వెంట అరకు వెళ్ళాడు. అంటే ఆయన ఏం కోరుకున్నాడు? కైంకర్యం కోరుకున్నాడు. కైంకర్యం అంటే సేవ, సేవ చేయాలని కోరుకున్నాడు. అటువంటి కైంకర్య నిష్ట కలిగినటువంటి వాడు ఈనాటి గోపబాలుడు అండి. దాన్ని మరి కర్మయోగంలో పరమాత్మ ఏమో కర్మలు చేయండి కర్మలు చేయండి అన్నీ నాకు అర్పించండి అని చెప్పేసి చెప్పాడు. కానీ మీరు ఈ గోపబాలుడు ఏంటంటే అసలు కర్మలే చేయొద్దు అంటున్నాడు. కర్మ చేయకపోతే దోషం కాదండి, తప్పు కదా. భగవంతుడు కర్మను ఆచరించమన్నాడు కదా, మరి చేయకపోతే తప్పు కదా అంటే తప్పు కాదు. ఎందుకంటే భగవంతుడు మనం చేసినటువంటి కర్మలను ఎవరు అర్పిస్తున్నాం? భగవంతుడికే అర్పిస్తున్నాం. ఆ భగవంతుడికే మనం కైంకర్యం చేస్తున్నాం కాబట్టి దోషం కాదు. మనకి లీలాసుడు అని చెప్పేసి నిత్యం భగవద్గుణంలోనే ఉంటూ ఉండేటటువంటి వాడు లీలాసు మహర్షి. శ్రీకృష్ణ కర్ణామృతం అని చెప్పేసి రాశారు వారు. వారు నిరంతరం భగవత్ చింతనలోనే ఉండేటటువంటి వారట. వారొక స్నానం కానీ సంధ్యావందనం కానీ పితృకర్మలు కానీ ఏమి చేసేవారు కాదట. వారు ఏమనేవారట? ఓ సంధ్యావందనమా భద్రమస్తు భవతి, ఓ స్నాన తుభ్యన్నమా అంటే ఓ సంధ్యావందనా నీకు నమస్కారం అమ్మా, నేనైతే చెయ్యి